ఖమ్మం అంబేద్కర్ విగ్రహం దగ్గర కనిపిస్తున్న ఉద్రిక్త పరిస్థితి ఇది. పోలీసులు బాధితుల మధ్య ఇలా తోపులాట వాగ్వాదం జరిగాయి. సొమ్మసిల్లి పడిపోయారు మహిళా కానిస్టేబుల్. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నారాయణ, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తోంది? ఉద్రిక్తత చల్లారిందా? మహిళా కానిస్టేబుల్ బాగానే ఉన్నారా? ఖమ్మం అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రస్తుతం అయితే ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు విషాదర్ మహారాజు మరియు వెలుగుమట్ల బాధితులు ఎవరైతే భూదాన బాధితులు వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అంబేద్కర్ సెంటర్లో విగ్రహం ఎదుట రోడ్డు మీద బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం వెళ్ళి ఆందోళనకారిని అదుపులో తీసుకునేటువంటి క్రమంలో పోలీసులకి ఈ భూదాన బాధితులు కూడా తీవ్రమైనటువంటి వాగ్వాదం తోపులాట జరిగింది. ఈ తోపులాట వాగ్వాదంలో పలువురు మహిళా కానిస్టేబుల్ సమస్యలు కూడా పడిపోతుంది. బాధితులు కూడా కొంతమందికి గాయాలైనట్టుగా కూడా మహిళలు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇంకా ఆందోళన కొనసాగుతుంది. మనం చూడొచ్చు, కల్వకుంట్ల కవిత అంబేద్కర్ విగ్రహం వద్దే బైఠాయించి ఖచ్చితంగా జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులు, కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలి. గత కొద్ది రోజులుగా భూదాన బాధితులు ఆందోళన చేస్తున్నప్పటికీ కనీసం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వాళ్ళైతే చెప్తున్నారు. మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ పోలీసులు మరొకసారి ఆందోళనకారులని బలవంతంగా అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా ఖచ్చితంగా వెలుగుమట్లో భూదాన భూములే, ప్రభుత్వ భూములే, నిరుపేదలు ఇక్కడ ఇల్లు వేసుకుంటే బుల్డోజర్లతో వాళ్ళని కూలగొట్టారు. ఆ బాధితులకి, నిరుపేదలకు కూడా న్యాయం ఖచ్చితంగా చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదని కవిత వారికి మద్దతుగా సంఘీభావంగా బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే బాధితులు కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇటీవల ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో పేదలను గుర్తించి సర్వే ద్వారా వారికి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తామనేది జిల్లా మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సర్వే కూడా తప్పులు తడగా ఉంది. అనర్హులకి కొంతమంది కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, నిరుపేదలకైతే అన్యాయం చేస్తున్నారు. ఖచ్చితంగా అందరికీ ఎక్కడైతే ఇళ్ళు కూల్చారో అదే ప్లేస్లో పేదలందరికీ ఇల్లు కట్టించాలి, ఇదే మా ప్రధానమైనటువంటి డిమాండ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, బాధితులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులు బాధితుల దగ్గరకు వచ్చి కనీసం పరామర్శించే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి సంబంధించినటువంటి కలెక్టర్ కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు అనేది బాధితులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఇల్లు కూల్చిన తర్వాత అంబేద్కర్ భవన్లో పెట్టినటువంటి బాధితుల్ని కనీసం పరామర్శించి పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. వాళ్ళు కడు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మంచినీళ్ళు, ఆహారం, హెల్త్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా ఏ అధికారి కూడా పట్టించుకోలేదనేది వీరంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. చూడొచ్చు, మరొకసారి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకి ఆందోళనకారికి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం తోపులాట జరుగుతూనే ఉంది. కవిత అయితే మరొక పక్క లోపల పైన విగ్రహం వద్ద, అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేస్తుంది. అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ వద్దకు పాదయాత్రగా ర్యాలీకి వెళ్ళి అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తే ఇక్కడ నుంచి కదిలేదు లేదు అనేది ఆమె మరొక పక్క చెప్తున్నటువంటి పరిస్థితి ఏంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కవిత వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందా? అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా కనిపిస్తోంది. కవితను మీరు చేరుకోగలరా? ఏమంటూ ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఆందోళన చాలా ఉద్రిక్తంగా సాగుతున్న నేపథ్యంలో వాళ్ళ తదుపరి కార్యాచరణ ఏంటి? బాధితులందరికీ కూడా న్యాయం జరిగే దిశగా జరుగుతున్న ఈ పోరాటంలో భాగంగా ఏ రకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? మనం కవిత దగ్గరికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మేడం, ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులకు మద్దతుగా కూడా బాధితులకు మద్దతుగా కవిత ఇక్కడ బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మేడం చెప్పండి, మీరు చాలాసేపు నుంచి కూడా ఇక్కడ విగ్రహం వద్ద, అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ప్రధానమైనటువంటి డిమాండ్ ఇది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే పేదలందరినీ కూడా గుర్తించి వాళ్ళకి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయినా మీరు ఎందుకు ఆందోళన కొనసాగిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించినటువంటి లిస్ట్ కరెక్ట్గా లేదు. సెకండ్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒకవేళ గుర్తించి ఏదో ఇస్తామని చెప్పేది ఉంటే అసలు ఇల్లు ఎందుకు పగలగొట్టాలి? పగలగొట్టకుండా ముందు ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళని ఒప్పించి, మెప్పించి, కాంపెన్సేషన్ ఇచ్చి ఏదైనా చేయాలి. డైరెక్ట్గా ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపించి, ఇది పరీక్షల సమయం, పరీక్షలు రాస్తున్నటువంటి సమయం, అన్యాయంగా వాళ్ళను రోడ్డు మీద పడేశారు.
ఇప్పుడు వాళ్ళని ఒక కొట్టల్లో తోలినట్టు తోలిండ్రు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. కలెక్టర్ గారు రావట్లేదు. మా డిమాండ్ కలెక్టర్ గారు జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు హామీ ఇచ్చున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క ఖచ్చితంగా పేదలను ఆదుకుంటా న్యాయం చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చి ప్రకటించున్నారు కదా, ఇంకా ఆందోళన ఎందుకు చేస్తారు? ఫస్ట్ రోడ్డును పడేసి మళ్ళీ హామీ ఇస్తున్నారండి. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారో అది ఆల్రెడీ రోడ్ వైడనింగ్లో వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయే చోట ఇస్తామని ఈయన చెప్తున్నాడు. ఇంకా వేరే మంత్రులు కానీ ఎవరు ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. భూ బాధితులు కోరుకునేది ఒకటే, అది భూదాన్ ల్యాండ్, అది పేదల ల్యాండ్. కాబట్టి ఎక్కడైతే వాళ్ళ ఇల్లు కూలగొట్టారో అదే ప్లేస్లో మళ్ళీ ఇల్లు కట్టివ్వాలనేది మా డిమాండ్. కలెక్టర్ గారు రావాలి, వాళ్ళని మనుషుల్లా చూడాలి, వాళ్ళ హెల్త్ కేర్ తీసుకోవాలన్నది మా డిమాండ్. మీరు చెప్పండి, ఇప్పటికే బాధితులకి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. చాలా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వచ్చి బాధితులకి అండగా నిలబడి పోరాటం చేస్తున్నారు. మీరు కూడా గతంలో వచ్చారు. మరి ఈరోజు ఇక్కడ బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఏంటి డిమాండ్? ఆదుకోవడం, వాట్ ఈస్ ద డిఫైన్ ఆదుకోవడం? దానికి రూపం ఏంటి? యాక్షన్ ప్లాన్ ఏంటి? యాక్షన్ ప్లాన్ ఏంటి ఆదుకోవడానికి నాకు వాక్యం కావాలి. ఆదుకోవడం అనేది ఒక బోగస్ మాట. యాక్షన్ ఏంటి? కార్యాచరణ ఏంటి? అక్కడ భూమిలో ఉన్నటువంటి 20 లక్షలు, 10 లక్షలు పెట్టి, 5 లక్షలు పెట్టి, ₹1,00,000 పెట్టి కూడా కట్టుకున్న ఇండ్లని నేలమట్టం చేశారు. మేము కోరేది అంటే భూదాన యజ్ఞ భూముల్లో అసలు గవర్నమెంట్ జోక్యం కల్పించుకొని వాళ్ళని నిలగొట్టడం అనేది రైట్ లేదు. అక్కడ 2 హైవేలు వస్తున్నాయి. నాగపూర్ టు విజయవాడ మచిలీపట్నానికి ఒక హైవే, నెక్స్ట్ అమరావతి దాకా కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ హైదరాబాద్ టు వైజాగ్ హైవే. ఈ 2 ఇండియాలోనే ఒక పెద్ద హైవేస్ మధ్యలో ఈ భూమి వచ్చింది. ఈ భూమికి అత్యంత విలువ రావడం అనేది అక్కడ పేదలు ఉండడం ఇష్టం లేదు. దాన్ని ఒక పెద్ద రిక్రియేషన్గానో లేకపోతే ఒక గ్లోబల్ ఒక మార్కెటింగ్ ల్యాండ్ లాగా మార్చి దాంట్లో బిజినెస్ చేయాలనుకుంటున్నది ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి గవర్నమెంట్. అలాంటి దగ్గర పేదలు ఇది విశారదన్ మహారాజు, ఇటు కవిత కానీ ఇటు ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున చేరుకొని బాధితులకి అండగా నిలబడి ఆందోళన అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా జిల్లా మంత్రులతో పాటు కలెక్టర్ కూడా వచ్చి సమాధానం చెప్పాలి. ఆదుకోవటం అంటే ప్రతి ఒక్క పేదని ఎక్కడైతే ఇల్లు కూలగొట్టారో ప్రతి ఒక్క పేదవానికి కూడా ఇళ్ల స్థలం, ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళందరినీ కూడా ఆదుకొని ప్రభుత్వమే అండగా నిలబడారు. అప్పటి వరకు పోరాటం కొనసాగుతుందని వీరైతే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రస్తుతం అయితే ఆందోళనకరమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు, ఆందోళనకారుల మధ్య ఇటు పోలీసుల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం, తోపులాట అంబేద్కర్ అయితే విగ్రహం వద్ద కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ. సో అది మనం చూస్తూ ఉన్నాము. ఖమ్మం అంబేద్కర్ విగ్రహం సెంటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి. అక్కడ వెలుగుమట్ల భూదాన్ బాధితులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ తమకు న్యాయం జరగాలి అన్న డిమాండ్తో వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకి కవిత మద్దతు పలుకుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో పోలీసులకి బాధితులకి మధ్య తోపులాట జరిగింది, వాగ్వాదం జరిగింది. ఆ తోపులాటలో ఒక మహిళా కానిస్టేబుల్ సొమ్మసిల్లిపోయిన నేపథ్యంలో తోటి కానిస్టేబుల్స్ అంతా కూడా ఆమెను అక్కడి నుంచి తరలించారు. పెద్ద ఎత్తున మహిళలు కూడా తమ ఆగ్రహాన్ని అక్కడ వాళ్ళని నిలువరించడానికి వచ్చిన ఆ కానిస్టేబుల్స్ మీద చూపించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా అంతమందిని తట్టుకోలేక వాళ్ళు కూడా గాయపడి సొమ్మసిల్లి పడిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇంకొక వైపు ప్రభుత్వం ఇప్పటికే ఒక భరోసా కల్పించినప్పటికీ ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు అంటే దానికి వాళ్ళు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. ముందు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఇల్లు కూల్చివేసి ఉండాలి, కానీ అలా జరగలేదు. అలాగే ప్రభుత్వం చూపిస్తున్న లిస్ట్ కూడా తప్పుల తడకగా అనిపిస్తోందని చెప్పి కవిత చెప్తూ ఉన్నారు. సరైన న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది అని చెప్పి వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తూ బాధితులకి అండగా అక్కడ వారు మద్దతు పలుకుతూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం.